నందు ప్రేమైన వల్లరా మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఉదయకాల శుభం తెలియజేస్తూ ఉదయకాలము ధ్యానము నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తలుడైన పౌలు ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే, ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. డూ గుడ్ వర్క్స్, డు నాట్ స్టాప్ ద గుడ్ వర్క్స్ అంటాడు. అంటే మన ఉపకారము ధర్మము చేయడం అనేది ఒక మంచి పని, దాన్ని సత్క్రియ అంటాం. ఆ సత్క్రియను మనం చేయటం అనేది ఎప్పటికీ మనం ఆగకూడదు. మనకున్నంతలో ఉపకారం అంటే మన స్నేహితుల కోసము, మన బంధువుల కోసం చేసేది. ధర్మం అంటే మన దీనులకు పేదలకు చేసేది. కనుక ఇటువంటి ఉపకారం అనేది మనం సత్క్రియగా మనం భావించి, మరి దేవుడు ఎప్పుడైతే అటువంటి గొప్ప వాగ్దానం మనం చేసినప్పుడు, సత్క్రియ చేసినప్పుడు ఆయన మనలను ఆయన పవిత్రపరుస్తాడు, మనం విమోచిస్తాడని మనం తెలుసుకోవాలి. కనుకనే ప్రియమైన వాళ్ళరా, ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చూసినప్పుడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం చూస్తే, 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఈ మాట మనకు జ్ఞాపకం వస్తుంది. మరియు వాటి యందు మనము నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనం యేసుక్రీస్తు ప్రభువు చేసినటువంటి పని అయి ఉన్నాం. ఆ సృష్టికర్త యొక్క చేతి పని, ఆ చేతుల ద్వారా మనం సృష్టించాడు. కనుక మనం అటువంటి సృష్టికర్తను మర్చిపోకుండా, సృష్టికర్త మనం జ్ఞాపకం చేసుకుంటూ మనకున్నంతలో ఇతరులకు సహాయం చేయటకు చేసే సత్క్రియ మనకి ఎంతగానో మంచిదని దేవుడు మనకు తెలియజేస్తున్నారు. కనుక ప్రియమైన వలన మనం ఒకసారి చూసినప్పుడు ఆ సత్క్రియల గురించి మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఒక ప్రధానమైన ఆజ్ఞలు 2 ఉన్నాయి. 2వ ఆజ్ఞ మనం చూసినప్పుడు నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించమన్నాడు. అడిగారు శిష్యులు, వారి పొరుగువాడు ఎవరు ప్రభు అన్నాడు. ఆయన ఉపమానంలో లోకాసు వార్త 10వ అధ్యాయము మనం చూసినప్పుడు ఒక వ్యక్తి యెరూషలేము నుంచి యెరికో ప్రాంతానికి వెళ్తున్నప్పుడు దొంగలు అతన్ని కొట్టి అతని దగ్గర ఉన్న ధనాన్ని, అతని వస్త్రాలు కూడా తీసుకొని అతని రోడ్డు పక్కన పడవేసినప్పుడు ఒక మొట్టమొదట యాజకుడు వెళుతూ ఆ వ్యక్తిని పట్టించుకోకుండా దాన్ని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత లేవీయుడు కూడా వచ్చి అతన్ని చూచాడు, కానీ ఎటువంటి సహాయం చేయకుండా అతను కూడా తన మార్గం వెళ్ళిపోయాడు. అయితే ఒక సమరయుడు ఆ దారిని వెళుతూ ఆ వ్యక్తిని చూచి దగ్గరకు వచ్చి, ఆయన ఉన్నంత వారి దగ్గరకు వచ్చి అతని గాయములు కట్టి నూనె రాసి అతని గాడి మీద ఎక్కించుకొని పూటకుల ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంత ప్రేమ, ఆ కనికరము, ఆప్యాయత ఎప్పుడంటే నీకున్నంతలో ఇతరులకి సేవ చేయడానికి, లేదా సహాయం చేయడానికి, లేదా నీ సత్క్రియను చేయుటకు దేవుడు చెప్పినట్లుగా మనం కూడా అలా చేయాలా, ఒక మంచి సమరయుడు అని. కనుకనే ప్రియమైన వలన ఈ ఆదికాండము 18వ అధ్యాయంలో చూస్తే అబ్రహాము దగ్గరికి 3 వ్యక్తులు వచ్చారు. ఆ 3 వ్యక్తులు మరి ఎవరని తెలియదు అబ్రహాంకి. అబ్రహాం వాళ్ళని స్వాగతించిన తర్వాత వాళ్ళని నమస్కరించాడు. ప్రభులారా, నా దగ్గరకు వచ్చి ఆతిథ్యం స్వీకరించండి అని చెప్పి కాళ్ళు కడుక్కుంటే నీళ్ళు ఇచ్చాడు. అంతేకాకుండా ఆహారం పెట్టి వాళ్ళని చూశాడు. అటువంటి సత్కార్యం తెలియని వాళ్ళకు కూడా చేసే సత్క్రియ మనం కూడా అవలంబించాలని ప్రభు కోరుతున్నాడు. ఉదయకాలమున దేవుడు మనకి చెప్పేది ఏంటంటే, మనం ఎప్పుడైతే సత్క్రియలు చేస్తామో వాటి మీద మనకు ఆసక్తి ఉంటుందో, ఆసక్తి ఉన్నప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు, మేలు చేయటం ఎందు విసుకకు ఉందాము, మనం అనేక మేలు చేస్తేనే తగిన కాలంలో దేవునికి మోకాళ్ళ మీద ప్రార్థన చేసి అంతగా విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఆమె లేచి ఎప్పుడైతే ఆ నిలబడిందో వెంటనే ఆమెను వారికి అప్పగించినట్టుగా మనం చూస్తున్నాం పిల్లరా. కనుకనే మన జీవితాల్లో మనం కూడా ప్రభువైన యేసును కలిగి ఉంటారా? యేసయ్య చూపిన మాదిరి, యేసయ్య చూపినటువంటి మార్గం మనం కూడా అనుసరించే వారిగా మనం ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. ఎందుకంటే మన జీవితాల్లో మనము ఆయన సృష్టించిన వారి ఉన్నాం కనుక, ఆయన సృష్టికర్త, మనము ఆ సృష్టికర్త మనలను తన స్వహస్తములతో చేసాడు కనుక, అటువంటి సృష్టికర్త మనం ఏం చేయాలంటే ఆయన మార్గంలో మనము నడిచే వారిగా ఉండాలి. అది ఎంత మేలంటే
మన మనిషిని జీవులన్నిటినీ ఆయన ఎట్లా చేశాడు? ఆయన అవును గాక అవును గాక, సూర్యచంద్రులు అగును గాక, నక్షత్రం అగును గాక, భూమి అగును గాక, వృక్షములు అగును గాక, మరి పాకే పురుగులు అగును గాక, జలచరములు అగును గాక, అన్ని అగును గాక అన్నాడు. ఒక్క మానవుని మాత్రము తన స్వహస్తముతో చేశాడు. అంత ప్రేమ. అని అటువంటి ప్రేమ లేనటువంటి యేసుక్రీస్తు ప్రభు మన ఆయన మనం సృష్టి యొక్క మనం ఆయన మరి ఇతరులకు సహాయం చేసే వాళ్ళుగా ఉండాలి. యేసయ్య చెప్పిన ఆజ్ఞ, రెండో ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. నువ్వు ప్రేమించాలంటే నువ్వు మంచి పని చేయాలి, సత్క్రియ చేయాలి. ఆ సత్క్రియలో ఏమంటాడు? నువ్వు ధర్మము చేయుట మానకూడదు అంతే. చూడండి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం చూస్తే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం అంటాడు 16, ఉపకారములు ధర్మములు చేయ మంచి పనులు. ఇవన్నీ ఎందుకంటే ఈజ్ ఆల్ గుడ్ వర్క్స్ అంటాడు. ఇవన్నీ మంచి పనులు, సత్క్రియలు. కనుక ఆ సత్క్రియలు మనం ఎక్కడ ఆసక్తి కలిగి ఉండాలి. అటువంటి సత్క్రియలందు ఆసక్తి కలిగి మనం కూడా ఇతరులకు సహాయం చేసే వారిగా మనం ఉండాలని ప్రభు కోరుచున్నాడు. కనుకనే ప్రియమైన వందన, మనం ఎప్పుడైతే అటువంటి చేస్తామో మన జీవితంలో మన గురించి ఇతరుల సాక్ష్యం ఇచ్చినట్టుగా దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. ఆయన మనం పవిత్రీకరిస్తాడు. ఆయన విమోచించాడు. తన సృష్టిగా తన సొత్తుగా ఆయన మనం ఉంచాడు. కనుక మనము వాళ్ళు ఒకటే అనుకోవాలి. నా జీవితంలో, నా కష్టములో, నాకున్నంతలో నేను ఇతరులకు కూడా సహాయం చేసేవాళ్ళు ఉండాలి. వారిని శ్రమ పెట్టకుండా, వారికి లేదనకుండా, ఉండి లేదనకూడదు. లేకపోతే లేదని చెప్పచ్చు, కానీ ఉండి లేదు లేదని చెప్పి ఆ వ్యక్తిని తిప్పుతా ఉంటే అది మంచిది కాదు అంటాడు. కనుక మనము అటువంటి ఆ సత్క్రియల బంధు ఆసక్తి ఉండాలా. అందుకంటాడు డు నాట్ స్టాప్ డూయింగ్ గుడ్ వర్క్స్ అంటాడు. మంచి పనులు చేయటంలో ఆపవద్దు. డు నాట్ స్టాప్. ఏదన్నా నువ్వు ఆపు, కానీ మంచి పనులు మాత్రం ఆపదు. ఎందుకంటే మన మంచి దేవుడైనటువంటి యేసయ్య మనకిచ్చేటువంటి దానిలో మనము మన లేని వారికి మనం సహాయం చేసే ఉండాలని దేవుడి గారి ఉదయ కాలమున మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేస్తున్నాను వచ్చి, ప్రభా మేము కూడా నాయన సత్క్రియలందు ఆసక్తి కలిగిన ఆయన ఉపకారములు ధర్మము చేయక మేము మానకుండా ఆయన మేము ఇచ్చిన మాట ఇచ్చిన వాటి ఆజ్ఞలు బట్టి ఆజ్ఞ ప్రకారం నడుచుకునేటువంటి ఆ మనసు నాకు కలిగించేయ్యా. అటువంటి హృదయాన్ని నాకు కలిగించయ్యా. నా ఉన్నంతలో ప్రభా ఇతరులు లేని వాళ్ళకి, ఆహారం లేని వాడికి, ఎంతో కష్టంలో ఉన్న వాడికి సహాయం చేసే మనసు నాకు కలిగించేది. ఎందుకంటే మనం ఇతరులకు సహాయం చేస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనకి ఇంకా రెండంతలుగా దేవుడు మనకి ఇచ్చేవాడు కనుక అటువంటి గొప్ప దేవుడు మనకు ఉండాలని మనం మర్చిపోకూడదు. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, మీ అపారమైన కృపను బట్టి ప్రభా ఉదయం కాలంలో మీ బిడ్డల తండ్రి ఎంతగానో మీ వాక్కులు వినాలని ఆసక్తితో ఉన్నారు ప్రభా. అటు బిడ్డలతో మీరు మాట్లాడారు ప్రభా. మీ పనుల సింహాసనం నుండి అయినా మీరు మాట్లాడిన మాటలకు ప్రభా అయినా మంచి పనులు చేయంట ఆపవద్దు. డు నాట్ స్టాప్ ద గుడ్ వర్క్స్ అని ప్రభా. ఏ రీతిగా తండ్రి హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయం 16వ వచనంలో ఆయన ఉపకారము ధర్మము చేయంట మానవద్దు అన్నారు తండ్రి. అటువంటి ఉపకారం ధర్మం మా స్నేహితులు కావచ్చు, పొరుగు వారికి కావచ్చు, పేదవారికి కావచ్చు, లేని వారికి కావచ్చు, అయినా మేము సహాయం చేసేటువంటి మనసును మాకు కలిగించండి అయ్యా. అటువంటి హృదయాన్ని మీకు కలిగించండి అయ్యా. ఏ రీతిగా నాయన మంచి సమరేడిగా మీరు ఏ రీతిగా వ్యక్తి తెలియని వ్యక్తికి ప్రభానైనా మీరు సహాయం చేశారో అటువంటి సహాయం నేను చేయడానికి నన్ను బలపరచయ్యా నాయన. అదేవిధంగా ఆది కాండం 18వ అధ్యాయంలో అబ్రహాము దగ్గరికి 3 మనుషులు వచ్చినప్పుడు వారెవరు అబ్రహాము తెలియదు నాయన, కానీ అబ్రహాం వారిని స్వాగతించాడు, వారికి నమస్కరించాడు, వారి కాళ్ళు కొడుకుని నీళ్లు ఇచ్చాడు ప్రభా, మంచి ఆహారము వారికి పెట్టాడు ప్రభా. అటువంటి మనసు హృదయాలు నాకందరూ కలిగించి మీరే మహిమ పొందమని చేరువచ్చిన బిడ్డలందరూ మీ చేతులకు అప్పగిస్తుండగా మీ ఆత్మతో అభిషేకించిన ఆయన ప్రతి కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని నేను దీవించి మీరే మహిమ పొందమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచును గాక,
ఈ రాజ్యం మాకు వచ్చు కాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందు నెరవేరును గాక. మా వంతున ఆహారం నేడు మాకు దయచేయము, మా నష్టం చిన్న ప్రకారం క్షమించము, మమ్మల్ని శోధనలోకి తేక కీడుని తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసమును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని మిమ్మల్ని దీవించుగాక. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను. వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్ర పూచి నిన్ను స్తుతియుతును. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్ర పూచి నిన్ను స్తుతియుతును. ఇశ్రాయేలు దేవుడా, నా రక్షకా, స్తుతియుతును నీ నామమును. ఇశ్రాయేలు దేవుడా, నా రక్షకా, ఊహించలే